ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల చేరతారా? ప్రస్తుతం అయితే ప్రచారం మాత్రం చేరతారు అన్నటువంటి పాయింట్ చుట్టూ నడుస్తుంది. కొన్ని ఛానళ్ళు బ్రేకింగ్స్ చేస్తుంది. వాస్తవంగా వాళ్ళ కుటుంబానికి సీట్ ఇస్తే ఉరుగుతుందనేది ఏం లేదు, కానీ బేషరతుగా జాయిన్ అవుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ అవమానించినటువంటి దాని కారణంగా చేరుతున్నారు అన్నటువంటి ప్రధానంగా వినబడుతుంది. ఎందుకంటే వస్తానని చెప్పి రాకపోవడం, బేషరతుగా జనసేనలో చేరతానంటే ఆయనకి వద్దన్నట్టుగా ప్రవర్తించడం, చంద్రబాబుతో కలిసి వెళ్తుండటం, ఈ కారణంగా ఇటు ఆల్రెడీ హరిరామ్ జోగే గారు అబ్బాయి వచ్చి జాయిన్ అయిపోయాడు. ఇప్పుడు ముద్రగడ కూడా చేరిపోతే కాపు సామాజిక వర్గానికి మేమే బలంగా ఉన్నాం అని చూపెట్టడానికి వైసీపీకి పనికొస్తుంది. అదే సందర్భంలో జనసేన కూడా పనికొస్తుంది. ఇంతవరకు వీళ్ళు వైసీపీ తరఫున కోవట్లుగా పనిచేశారు, అందుకోసమే పవన్ కళ్యాణ్ దెబ్బతీయడానికి కుట్రలు పన్నారని చెప్పుకోవడానికి జనసేనకు కూడా పనికొస్తుంది. బట్ ఎవరికి ఆ ఫలితం దక్కుతుంది అనేటువంటిది చూడాలా. వంగాగీత అయితే ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని చెప్తోంది. అదే సందర్భంలో పిఠాపురంకి సంబంధించినటువంటిది ఆవిడని మార్చి వాళ్ళ అబ్బాయికి ఏమైనా ఇస్తారా, ఇది మాత్రం తేలలేదు.